అందరూ స్టేజ్ మీద ఉండేసరికి నేను ఒక పని చేస్తున్నాను అని చెప్పేసి పార్వతి అయితే అన్నయ్య గారు రండి స్టేజ్ పైకి అని అనేసరికి పదరా అని చెప్పేసి నవీన్ వాళ్ళ ఫాదర్ వాళ్ళు వెళ్తూ ఉంటారు. నేను ప్రణతికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలనుకున్నాను, అది ఈ సంబంధమే అని పార్వతి అయితే అక్కడ చెప్పేసరికి ఒకసారిగా రాజేంద్ర ప్రసాద్ షాక్ అవుతూ ఉంటాడు. షాక్ అయి అలా చూస్తూ ఉంటాడు. అక్కడే ఉన్న ప్రణతి కూడా షాక్ అయి అలా చూస్తూ ఉంటుంది. అలా అవ్ భరత్ కూడా షాక్ అవుతూ ఉంటాడు. "అదేంటి అత్తయ్య, ఎవరికీ చెప్పకుండా మీరు పెళ్లి చూపులు చూడడం ఏంటి? ఫ్యామిలీలో అందరికీ చెప్పాలి కదా!" అని అవని అనేసరికి, "అయినా మాకెవరికీ చెప్పకుండా ఎలా మీరు చూస్తారు?" అని అవని అనేసరికి, "నా కూతురు గురించి నీకెందుకు చెప్పాలి? నా కూతురు గురించి నేను నిర్ణయం తీసుకునే అధికారం నాకు లేదా?" అని చెప్పేసి పార్వతి అయితే గట్టిగా అవనిని అడుగుతూ ఉంటుంది. అలా అడిగేసరికి అవని అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. "అయినా నేను అతన్ని పెళ్లి చేసుకోను. నేను భరత్‌ని ప్రేమించాను. భరత్‌ని మాత్రమే పెళ్లి చేసుకుంటాను. ఆ విషయం నీకు ఆల్రెడీ చెప్పాను కదమ్మా! అయినా సరే నువ్వు మళ్ళీ ఎందుకు పెళ్లి చూపులు చూస్తున్నావు? నేను భరత్‌ని తప్ప ఎవ్వరిని పెళ్లి చేసుకోను" అని అనేసరికి పార్వతి అయితే ప్రణతిని కొడుతూ ఉంటుంది. అలా పార్వతి ప్రణతిని కొట్టగానే ప్రణతి అయితే అక్కడే పడిపోతూ ఉంటుంది. అలా పడిపోగానే ఇక రాజేంద్ర ప్రసాద్ వీళ్ళందరూ షాక్ అవుతూ ఉంటారు. ఇక పార్వతి చేసిన పనికి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇక పల్లవి అయితే అయ్యో అనేది అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది షాక్‌లో. ఇక రాజేంద్ర ప్రసాద్ ఎళ్ళైతే పార్వతిని కొడుతూ ఉంటాడు. "ఎంత పని చేశావు" అని చెప్పేసి పార్వతిని కొడుతూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. అది చూసి అయ్యో! మామయ్య కూడా అత్తయ్యని కొట్టారా అని అనేసరికి అవని వీళ్ళందరూ అయితే అలా షాక్‌లో ఉండిపోతూ ఉంటారు. ఇక పార్వతి అయితే అలా రాజేంద్ర ప్రసాద్ కొట్టగానే ఒక్కసారిగా కోపంతో రగిలిపోయి భరత్ దగ్గరికి వెళ్ళి, "నీకెంత ధైర్యం ఉంటే నా కూతుర్ని ప్రేమిస్తావురా పనికిమాలిన వెధవా" అని చెప్పేసి తిడుతూ ఉంటుంది. ఇక ప్రణతి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. "నా కూతుర్ని మాయ చేసి నీ వలలో వేసుకుంటావా" అని చెప్పేసి పార్వతి అయితే భరత్‌ని కొట్టడానికి రెడీ అవుతూ ఉంటుంది. అలా పార్వతి అయితే భరత్‌ని నానా మాటలు అంటూ కొట్టడానికి చెయ్యెత్తేసరికి అవని అయితే పార్వతి చెయ్యి పట్టుకుంటూ ఉంటుంది. అది చూసి అక్షయ్ కూడా షాక్ అవుతూ ఉంటాడు. అక్కడే ఉన్న పల్లవి కూడా షాక్ అవుతూ ఉంటుంది. ఇక పార్వతి కొట్టడానికి రెడీ అవుతుండగా పార్వతి చెయ్యి అవని పట్టుకోగానే పార్వతి అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. "మీకెంత ధైర్యం ఉంటే నా తమ్ముడిని కొడతారు" అని గట్టిగా నిలదీస్తూ ఉంటుంది పార్వతిని అవని. ఇక అదంతా చూసి పల్లవి అయితే షాక్‌లో ఉండిపోతుంది.